హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చక్రధర్ ఆఫీస్లోనే చక్రధర్ చైర్లో కూర్చొని చక్రధర్కి ఊహించని షాక్ ఇచ్చిన అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అవని అయితే అక్షయ్తో ఇలా అంటూ ఉంటుంది, ముళ్ళుని ముళ్ళుతోనే కొయ్యాలి, అలాగే ఆ చక్రధర్ మన కుటుంబానికి చేసిన ద్రోహాన్ని అలాగే తిప్పికొట్టాలి. తను ఎలాగైతే మనల్ని మోసం చేశాడో అదే విధంగా తనని కూడా మోసం చేసి తనకి బుద్ధొచ్చేలా చెయ్యాలి అని అంటూ ఉంటుంది అవని. మరి ఇవన్నీ చేయడానికి మనకి ఎలా కుదురుతుంది, ఎవరు సహాయం చేస్తారు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. ఇంకెవరు, రాజేశ్వరి పిన్ని ఉన్నారు కదా, ఆవిడ మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారు అని అంటూ ఉంటుంది అవని. అయితే రేపే అత్తని కలుస్తాను అని అక్షయ్ అయితే రాజేశ్వరిని కలుస్తాడు. అత్తయ్య, ఇప్పుడు మావయ్య మీద పగ తీర్చుకోవడం కన్నా మావయ్యకి బుద్ధొచ్చేలా చెయ్యాలి. ఏం చెయ్యాలంటే నువ్వు దానికి నాకు సహకరించాలి అని అంటూ ఉంటాడు. నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను అక్షయ్. నా పుట్టింటికి అన్యాయం చేయాలనుకున్న నా భర్తకి బుద్ధొచ్చేలా చెయ్యాలని మీరు సంకల్పించుకున్నారు. ఆయనకి శిక్ష పడాలని అనుకోవడం లేదు, చేసిన తప్పును ఆయనకి తెలియచేయాలని అనుకుంటున్నారు. కాబట్టి మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని రాజేశ్వరి అయితే ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ ఇక ఆ మాట విని ఇలా అంటాడు, అత్తయ్య, ఎలాగైతే సంతకాలు ఫోర్జరీ చేసి మావయ్య మా ఆస్తిని మాత్రం కొట్టేశాడో ఆ సంతకాలనే ఫోర్జరీ చేసి నువ్వు కూడా మావయ్య ఆస్తిని మాకు అప్పచెప్పాలి అని అంటూ ఉంటే ఆ మాట విని రాజేశ్వరి అయితే ఇది కష్టమైన పని, కానీ మీకోసం చేస్తాను, మా ఆయనకి చేసిన తప్పుని తెలిసొచ్చేలా చేద్దాము అని అంటూ ఉంటుంది. రాజేశ్వరి అయితే థ్యాంక్స్ అత్తయ్య, నీ భర్తని ఓడించడానికి నువ్వు మాకు సహాయం చేస్తున్నావు, నువ్వు చాలా గొప్పదానివి అని అంటూ ఉంటాడు అక్షయ్. లేదు అక్షయ్, తప్పు చేసింది నా భర్త, అన్యాయం అయిపోయింది నా పుట్టిల్లు, నాకు ఇద్దరు కూడా ముఖ్యమే, కానీ ఇప్పుడు మాత్రం నేను న్యాయానికి ఓటు వేస్తాను, నా భర్తకి బుద్ధొచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అయితే అత్త, నేను చెప్పినట్టు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టించాలి, మరి ఎలా పెట్టిస్తావో అదంతా నువ్వే చూసుకోవాలి, ఖాళీ పత్రాల మీద మావయ్య సంతకం ఉండాలి అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే అప్పుడు ఇక అక్షయ్ దగ్గర పేపర్లు తీసుకొని రాజేశ్వరి అయితే ఇక ఇంటికైతే వెళ్తుంది. రాజేశ్వరి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక చక్రధర్ అయితే రేపు ప్రాజెక్టు ఫైల్ని ఇంటికి తీసుకురండి, దాని మీద నేను సైన్ చేయాలి కదా, నాకు ఆఫీస్కి రావడం కుదరదు అని చక్రధర్ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇదే మంచి అవకాశం అనుకొని రాజేశ్వరి అయితే ఫైల్లో పేపర్లు పెట్టాలని అనుకుంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక శ్రేయ అయితే బాగా అవమానిస్తూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ని, పార్వతిని కూడా. అప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే శ్రేయ మాటల్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. తరువాత ఇక ఇంటికి వస్తాడు శ్రీకర్. అయితే శ్రీకర్ వచ్చిన తర్వాత అప్పుడే పార్వతి అయితే నీ భార్య అంతలా మమ్మల్ని అవమానిస్తూ ఉంటే కనీసం ఎందుకురా మాట్లాడడం లేదో అని పార్వతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీకర్ అయితే ఏం మాట్లాడాలమ్మా అని అంటూ ఉంటాడు. తను అన్న దాంట్లో తప్పేముంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని, అంటే మాకు విలువ ఇవ్వక్కర్లేదు అని అనుకుంటున్నావు కదా, నీ భార్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో శ్రీకర్, మీరిద్దరూ కూడా ఎదురుగా ఉండి మమ్మల్ని ఏదోటి అంటూ ఉంటే అవమానం భరించలేకపోతున్నాం. నువ్వు నీ భార్య మాటలు విని పూర్తిగా మారిపోయావు. భార్య మాటల్ని వినొద్దని నేను అనడం లేదు, కానీ తల్లిదండ్రుల్ని నీ భార్య అవమానిస్తూ ఉంటే ఆ అవమానాన్ని నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు కదా, అదే ఎక్కువగా బాధగా అనిపిస్తుంది, అందుకనే వెళ్ళిపోమంటున్నాను అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే అప్పుడే ఇక శ్రేయ అయితే అంటూ ఉంటుంది, కోడలు ఆస్తి మొత్తం నాశనం చేసిన ఒక్క మాట మాట్లాడలేదు, కానీ ఇప్పుడు నన్ను మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారా, నేను మిమ్మల్ని అవమానించానా? అలా అయితే పల్లవి ప్రతిరోజు కూడా మిమ్మల్ని అవమానిస్తూనే ఉంది. పల్లవి అవమానించడమే కాదు, వాళ్ళ నాన్న కూడా అవమానిస్తూనే ఉన్నాడు. అయినా సరే పల్లవిని ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, కానీ మమ్మల్ని మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా అని అంటూ ఉంటుంది శ్రేయ. అప్పుడే శ్రీకర్ అయితే నాన్న, శ్రేయాని ఏమీ అనొద్దు, 2 రోజులు ఓపిక పట్టండి, నా నిర్ణయం చెప్తాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు.
అప్పుడే ఇక శ్రేయ అయితే 2 రోజులు ఓపిక పడితే ఏం చెప్తావు శ్రీకర్ అని అంటూ ఉంటుంది శ్రేయ. చెప్తాను కదా, అందరికీ బుద్ధొచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే సంతకం పెట్టించుకోవడానికి ఫైల్స్ మీద చక్రధర్ మేనేజర్ అయితే వస్తాడు. అప్పుడే ఇక చక్రధర్ మేనేజర్ రావడంతో ఆయన స్నానం చేస్తున్నారు, మీరు ఇక్కడ కూర్చోండి అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఇక రాజేశ్వరి అలా అన్న తర్వాత మేనేజర్ అయితే కూర్చొని ఉంటాడు. అప్పుడే ఇక చక్రధర్ ఇంకా వాష్రూమ్లో ఉంటే ఇక రాజేశ్వరి అయితే అక్షయ్ ఇచ్చిన పేపర్లను అయితే తీసుకుంటుంది. అక్షయ్ ఇచ్చిన పేపర్లను తీసుకొని దాని మీద మ్యాజిక్ పెన్నుతో రాస్తుంది. మ్యాజిక్ పెన్నుతో రాసి ఆ పేపర్లు ఎలాగైనా ఫైల్లో పెట్టాలని చెప్పి వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ ఫైల్ ఇవ్వండి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మేనేజర్ అయితే ఆ ఫైల్ అయితే ఇస్తాడు. ఇక మేనేజర్ ఫైలు ఇచ్చిన తర్వాత అప్పుడే ఇంకా ఆ పేపర్స్ని అయితే ఫైల్లో పెట్టేస్తుంది రాజేశ్వరి. అలా రాజేశ్వరి ఫైల్లో పెట్టేసి ఇక తను ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో చక్రధర్ అయితే స్నానం చేసి వస్తాడు. చక్రధర్ స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక ఆ ఫైల్ అయితే చూస్తాడు. ఇక ఆ ఫైల్ని చూసి అప్పుడే ఇక చక్రధర్ అయితే అంటూ ఉంటాడు, ఈ ఫైల్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా, చూసావా అని అడుగుతూ ఉంటే ఒకసారి మీరు కూడా చెక్ చేయండి సార్ అని అడుగుతూ ఉంటాడు మేనేజర్. అప్పుడే చక్రధర్ మొత్తం ఫైల్ అంతా చూస్తాడు. అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయని చక్రధర్ అయితే అంటాడు. అప్పుడే ఇక సంతకం అయితే చేసేస్తాడు. సంతకం చేసిన తర్వాత చక్రధర్కి ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి పక్కకైతే వెళ్తాడు. దాంతో రాజేశ్వరి కంగారుగా మేనేజర్ దగ్గరికి వచ్చి ఫైల్లో సంతకాలన్నీ పెట్టేశారా, ఒకసారి ఫైల్ ఇవ్వండి అని అంటూ తీసుకుంటుంది. ఇక తీసుకొని తను పెట్టిన మొత్తం పేపర్స్ని తీసేసుకొని ఫైల్ అయితే మేనేజర్కి ఇచ్చేస్తుంది. ఇచ్చాక ఆ పేపర్స్ని తను వెనకాల దాచుకొని ఉంటుంది. ఏంటో టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు చక్రధర్ అయితే రాజేశ్వరిని చూసి. నాకేం టెన్షన్ ఉంది, నాకు ఎటువంటి టెన్షన్ లేదు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడే ఇక అక్కడి నుంచి చక్రధర్ అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక రాజేశ్వరి ఇక అక్షయ్ అవనికి ఆ పేపర్స్ని అయితే ఇస్తుంది. అత్తయ్య, ఇంత ఈజీగా అసలు పేపరు మీద సంతకం ఎలా పెట్టించావు, ఖాళీ పత్రాల మీద ఏమి అడగకుండా మావయ్య సంతకం ఎలా పెట్టాడు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. అప్పుడే ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది, ఇది మ్యాజిక్ పెన్ను, దీంతో రాస్తే ఒక 4 గంటల్లో మనం రాసిందంతా కూడా చెరిగిపోతుంది, రాసిన ఆనవాళ్ళు కూడా ఉండవు, ఇదే ఉపయోగించాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. నిజంగా మీ భర్తని ఓడించడానికి మేము మిమ్మల్ని హెల్ప్ అడిగితే వెంటనే చేస్తామన్నారు, చాలా మంచివాళ్ళు పిన్ని మీరు అని అంటూ ఉంటుంది అవని. అయితే మీలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తే ఇలాంటివే జరుగుతాయని నా భర్తకి తెలియాలమ్మా, అందుకని నా భర్తకి ఈ విషయం తెలియాలని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. ఈ దెబ్బతో నా భర్తకి ఖచ్చితంగా బుద్ధి అయితే రావాలి అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. రేపటి రోజు మామూలుగా ఉండదు పిన్ని, మీ ఆయన మొత్తం ఆశ్చర్యపోతాడు అని అంటూ ఉంటుంది అవని. అయితే ఇక ఉదయం అవుతుంది. అక్షయ్ అవని ఇద్దరూ కూడా చక్రధర్ ఆఫీస్కి అయితే వెళ్తారు. చక్రధర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక చక్రధర్కి అయితే ఫోన్ వస్తుంది. సార్, చైర్మన్ సీట్లో ఎవరో వచ్చి కూర్చొని కంపెనీకి మా అమ్మకు రాసేశారు, మేమే కంపెనీ చైర్మన్ అలాగే CEO అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు సార్ అని ఫోన్ చేయడంతో అప్పుడే ఇక వెంటనే చక్రధర్ అయితే ఆఫీస్కి వస్తాడు. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక పల్లవిని కూడా ఫోన్ చేసి రమ్మంటాడు. అప్పుడే పల్లవి చక్రధర్ ఇద్దరు కూడా ఆఫీస్కి వస్తారు. ఏంటయ్యా, ఎవరో వచ్చి చైర్మన్ సీట్లో కూర్చొని CEOగా ఉన్నామని చెప్తే మీరు అలా నమ్మేస్తారా, నమ్మేసి వాళ్ళని ఆఫీసులో కూర్చోమంటారా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది, అసలు మీరే ఎంప్లాయీస్ అయ్యా, ఎందుకు ఇలా చేశారు అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. అలా అడిగిన తర్వాత పల్లవి అయితే అసలు మీరు ఎలా ఉన్నారయ్యా ఎంప్లాయీస్ కింద అని ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు. అప్పుడే ఇక చైర్మన్ సీట్లో కూర్చొని వెనక్కి తిరిగి ఉంటారు అక్షయ్ అవని ఇద్దరు కూడా.
ఇద్దరు కూడా 2 చైర్లు వేసుకొని కూర్చుంటారు. ఎవరు మీరు? మా ఆఫీస్కి వచ్చి ఈ ఆఫీస్ మీకు అమ్మేశామని చెప్పి చైర్మన్ సీట్లో కూర్చున్నారు, మీకెంత ధైర్యం అని అడుగుతూ ఉండగానే అప్పుడే ఇక అవని అక్షయ్ ఇద్దరు కూడా సడన్గా చక్రధర్ పల్లవి వైపుకి తిరుగుతారు. ఇక తిరగంగానే వాళ్ళని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు. చక్రధర్ పల్లవి ఇద్దరు కూడా ఇక షాక్ అయిపోతూ, మీరా అసలు నా ఆఫీసులో కూర్చున్నారేంటి? అది కూడా CEO సీట్లో చైర్మన్ సీట్లో కూర్చుంటారా? మీకేం హక్కు ఉందని అని అడుగుతూ ఉంటాడు. చక్రధర్ అయితే అదేంటి అలా మాట్లాడుతున్నారు? మీరు మాకు మీ ఆఫీస్ని రాసిచ్చేశారు కదా, మీ కంపెనీని అని అంటూ ఉంటుంది అవని. నేను నా కంపెనీని మీకు రాసించడం ఏంటి? మీకు కానీ బుద్ధి లేదా అని అడుగుతూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే పల్లవి కూడా అవును, మా డాడీ ఎప్పటికీ కూడా అలా చెయ్యరు అని అంటూ ఉంటుంది. పల్లవి, మీ డాడీ మాకు రాసిచ్చాడో లేదో నువ్వే చూసుకో అని డాక్యుమెంట్స్ అయితే ఇస్తారు. మీ డాడీ తన స్వహస్తాలతో మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవి, మా పేరు మీద అన్నీ కూడా రాసేశారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే. ఇక పల్లవి అయితే మొత్తం చూస్తుంది. ఇక పల్లవి అయితే మొత్తం డాక్యుమెంట్స్ని చూసి షాక్ అయిపోతూ, ఏంటి డాడీ ఎందుకు మీరు సంతకం పెట్టారు అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి చక్రధర్ కూడా ఆ ఫైలు లాక్కొని తను కూడా చూస్తాడు. ఇక తను కూడా చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, నేనెందుకు వీళ్ళకి కంపెనీని రాసిస్తాను, అస్సలు కూడా జరగని పనిది అని చక్రధర్ అంటూ ఉంటాడు. మీరు ఎన్ని చెప్పినా సరే మా పేరున మీరు రాసేశారు, ఏమీ చెయ్యలేరు అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే చక్రధర్ అయితే ఇక ఆ డాక్యుమెంట్స్ని అయితే చింపేస్తారు. ఇక డాక్యుమెంట్స్ని చింపేయడంతో అప్పుడే ఇంకా అవని అక్షయ్ ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు. మీకు ఇచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదు, డూప్లికేట్ డాక్యుమెంట్స్ మాకు ఒరిజినల్ మా దగ్గర ఉన్నాయంటూ ఇద్దరు కూడా షాక్ ఇస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.